హలో గైస్, ఈరోజు మనమైతే ప్రాబ్లం నెంబర్ 2894 అయితే సాల్వ్ చేసేద్దాం. ఇక్కడైతే మనకి 2 ఇంటిజర్స్ ఇచ్చాడు ఎం అని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 నుంచి n రేంజ్లో ఏవైతే ఎమ్తో డివిజిబుల్ కావో అవన్నింటినీ ఒక నమ్1లో, డివిజిబుల్ అయ్యాయి మొత్తం ఇంకో నమ్2లో పెట్టేసి వాటి రెండింటి యొక్క డిఫరెన్స్ కనుక్కోవాలి. అంటే మనకి ఇక్కడ n అనే నెంబర్ ఇచ్చాడు. సపోజ్ ఇక్కడ n అనేది ఒక 10 ఇచ్చాడు నెంబరు. అంటే మనకి నెంబర్స్ అనేవి 1 నుంచి 10 దాకా ఉంటాయి రేంజ్. ఆ 1 నుంచి 10 రేంజ్లో ఉన్న నెంబర్స్ ఏవైతే ఎమ్తో డివైడ్ అవుతాయో, అంటే 3, 6, 9 ఇక్కడ డివైడ్ అయ్యే నెంబర్స్, వాటన్నిటిని ఎడిషన్ చేసి నమ్1లో పెడతాం. ఇంకా డివిజిబుల్ కానివి నమ్2లో పెట్టేసి వాటి నుండి డిఫరెన్స్ కనుక్కుంటాం. కాబట్టి ఇక్కడ నేను డివిజిబుల్ సమ్ అని 0, నాన్ డివిజిబుల్ సమ్ అని 0 అని తీసుకున్నాను. ఇప్పుడైతే నేను ఒక లూప్ రన్ చేస్తున్నాను. లూప్ అనేది n దాకా రన్ చేస్తున్నాను, రేంజ్ n కాబట్టి. ఇప్పుడు ఆ ఎమ్తో డివిజిబుల్ అయ్యే అన్నిటినీ కూడా నేనేం చేస్తున్నా అంటే మనమైతే డి సమ్లోకి యాడ్ చేస్తున్నాం. డివిజిబుల్ కానీ మొత్తం నాన్ డి సమ్ ఎన్ డి సమ్లోకి యాడ్ చేసాం. ఇప్పుడు వాటి రెండింటి యొక్క డిఫరెన్స్ రిటర్న్ చేస్తే మన ప్రాబ్లం అయిపోయింది. చూసారుగా ఇక్కడ యాక్సెప్ట్ కూడా అయిపోయింది. మనం రేపు ఇంకో ప్రాబ్లంతో కలుద్దాం. బాయ్ బాయ్.